Yeah guys, so last session lopala, so we discussed what? So display properties and position float గురించి నేర్చుకున్నాం కదా. అండ్ ఈ సెషన్లో మెన్యూస్ ఎలా మెనూ బార్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం గైస్. ఓకే, లైక్ మనకు హారిజంటల్ మెన్యూస్ ఉంటుంది, వర్టికల్ మెన్యూస్ ఉంటుంది, లైక్ డ్రాప్ డౌన్ మెన్యూస్ ఉంటాయి గైస్. లైక్ హారిజంటల్ మెన్యూస్ని ఎలా డ్రాప్ డౌన్, లైక్ వెర్టికల్ మెన్యూస్ని ఎలా డ్రాప్ డౌన్ చేయాలి. సో ఈ మెన్యూస్ గురించి ఈ సెషన్లో నేర్చేసుకుందాం. So for that, first I'm going to create a HTML file guys. Okay na, first of all HTML file create చేస్తున్నాను, that is like so hmenu.html అంటున్నాను guys. సో అండ్ బేసిక్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను అండ్ CSS మెనూ. అండ్ ఫస్ట్ ఆ మెనూ కావాల్సిన ఒక పేరెంట్ ఎలిమెంట్, ఒక డివ్ తీసుకుంటున్నాను, లైక్ మెన్యూ అని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ సో మెనూకి ఫస్ట్ ఒక అనదర్ లిస్ట్ తీసుకుంటాను, దట్ ఈస్ UL. అండ్ యూఎల్ లోపల LI తీసుకుంటున్నాను, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అండ్ LIలో A. సో టు లింక్ చేయడం ఇక్కడ హ్యాంగర్ యూజ్ చేస్తాను. సో మెనూ ఐటమ్స్ లైక్ హోమ్, ఓకే, కొన్ని మెనూ ఐటమ్స్ ఆల్ట్ షిఫ్ట్ డౌన్ ఆరో, హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, సంథింగ్. ఓకే, హోమ్, లైక్ అబౌట్, లైక్ సర్వీసెస్, లైక్ ప్రోడక్ట్స్ అండ్ కాంటాక్ట్. ఓకే, సో ఇలా కొన్ని మెనూ ఐటమ్స్కి డేస్ సింపుల్ అంతే. జస్ట్ ఫస్ట్ HTML లోపల ఒక డేవ్ తీసుకున్నాను, లైక్ మెన్యూ అని చెప్పేసి, దాని లోపల యూఎల్లో LI అండ్ LIలో ఏ గైస్. సో ఇది మెనూకి కావాల్సిన HTML స్ట్రక్చర్ గైస్. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు సిఎస్లోకి వెళ్ళేసి ఒక సిఎస్ ఫైల్ క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ ఆల్సో సేమ్ లైక్ hmenu.cs అంటున్నాం గైస్. ఓకే, సో దీని లోపల బేసిక్ కామన్ ప్రాపర్టీస్ ఏమి ఇవ్వాలని చెప్పాను. ఫస్ట్ యూనివర్సల్ ఇచ్చేసుకొని మార్జిన్ 0 పిక్సెల్, నెక్స్ట్ ప్యాడింగ్ 0 పిక్సెల్ ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ కామన్ ప్రాపర్టీ ఫర్ బాడీ గైస్. బాడీకి ఏమి ఇచ్చాం, లైక్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసేయండి, లైక్ లైట్ హ్యాష్ కలర్ ఇచ్చేస్తున్నా. అండ్ లైక్ ఇంకా ఫాంట్ ఫ్యామిలీస్, లైక్ ఇంకేమైనా బేసిక్ ఫాంట్ సైజ్ కావాలంటే ఇలా కామన్ ప్రాపర్టీ ఇచ్చేసాం. అండ్ ఈ సిఎస్ ఫైల్ లింక్ చేసేద్దాం. సో ఇక్కడ సింపుల్గా లింక్ చేసేసుకున్నాం. సో యూజింగ్ లింక్ ట్యాగ్ యూజ్ చేసుకొని రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్. ఓకే, అండ్ href యూజ్ చేస్తూ css/hmenu.css. సో ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో మన డిఫాల్ట్ ఇలా వచ్చేసింది. సో మనం క్రియేట్ చేసి హారిజంటల్ మెన్యూస్. సో ఇక్కడ మనకు నీట్గా 1 by 1 వచ్చేసాయి. ఓకే, నో ప్రాబ్లం. చలో, సో ఫస్ట్ ఆ మెన్యూకి నేను విడ్త్ ఇచ్చేస్తాను, ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తాను. లైక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై లైక్ 80% ఇచ్చేస్తున్నాను, 80% విడ్త్ ఉండేలాగా. అండ్ మార్జిన్ ఆటో ఇచ్చేస్తున్నాను, టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, లెఫ్ట్ రైట్ ఆటో ఇచ్చేస్తున్నాను. ఇలా వచ్చేసి సో ఫస్ట్ బాడీకి రాసేసుకున్నాం, తర్వాత ఈ మెన్యూకి, తర్వాత యూఎల్కి, LIకి ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ రాసుకున్నాం, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మెన్యూలో ఉన్న యూఎల్కి రాసేస్తున్నాం, లైక్ అనదర్ లిస్ట్కి. సో దీనిలో ఏం చేద్దాం, మనం ఫస్ట్ ఈ బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేసేద్దాం గైస్. సో దానికి గాను జస్ట్ లిస్ట్ స్టైల్ నన్ను అప్లై చేస్తున్నాను, లిస్ట్ స్టైల్ నన్ను చేసేస్తున్నాను. జస్ట్ వి రిమూవ్ ద బుల్లెట్ పాయింట్. చూసారా, మనకు బుల్లెట్స్ అనేటివి రిమూవ్ అయిపోయాయి, లిస్ట్ నన్ను చేస్తారు. నెక్స్ట్ మెన్యూలో ఉన్న యూఎల్లో ఉన్న LIకి మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి, హారిజంటల్ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనం 2 ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. ఏంటి, డిస్ప్లే ప్రాపర్టీతో రాసేయచ్చు, లైక్ డిస్ప్లే ఇన్ లైన్ ఇచ్చేయచ్చు గైస్, ఇలా మనకు సేమ్ లైన్లో వచ్చేస్తుంది. లేదా ఐఎమ్ గోయింగ్ టు కమెంట్ దిస్, లేదు అనుకుంటే ఇందులోనే మనం ఇక్కడ ఫ్లోట్తో కూడా రాసేసుకోవచ్చు. నేను డిస్ప్లే చేసాను, మళ్ళీ మనకు 1 by 1 డిస్ప్లే అవుతున్నాయి కదా. సో ఇక్కడ నేను సింపుల్గా ఫ్లోట్ యూజ్ చేస్తూ రాస్తాను, ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చేస్తాను, ఇలా కూడా మనకు రాసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎలాంటి స్పేస్ రావట్లేదు కదా. సో కావాలంటే మీరు మార్జిన్ అప్లై చేసుకోవచ్చు. మార్జిన్ నేను టాప్ అండ్ బాటమ్ ఇవ్వట్లేదు, ఓన్లీ లెఫ్ట్ రైట్ ఓన్లీ 1 పిక్సెల్ ఇచ్చాను గైస్, దట్స్ ఇట్. చూడండి ఇలా చూసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెన్యూలో ఉన్న యూఎల్లో ఉన్న LIలో ఉన్న యాంకర్ ట్యాగ్కి ఏమి ఇచ్చేద్దాం, అండర్ లైన్స్ రిమూవ్ చేస్తాం. దానికి గాను టెక్స్ట్ డెకరేషన్ నన్ను అప్లై చేస్తున్నాను. ఓకేనా, అండర్ లైన్స్ రిమూవ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వాటికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తున్నాం గైస్, బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్. ఓకే, రెడ్ ఆరెంజ్ ఇచ్చేస్తున్నాం, ఆరెంజ్ రెడ్. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ కలర్ ఇచ్చేస్తున్నాం గైస్. ఓకేనా, నెక్స్ట్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాం. సో ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇచ్చేస్తున్నాం గైస్. ఓకేనా, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 20 పిక్సెల్, లెఫ్ట్ రైట్ ఒక 70 పిక్సెల్ ఇలా ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇలా వచ్చేసి
ఇంకా మనకి ఎగ్జాక్ట్ తెలియట్లేదు కదా, అండ్ ఆల్మోస్ట్ మనం 80% ఫిల్ చేయాలి కాబట్టి నేను ఇంకొంచెం పెంచేస్తున్నాను. ఓకే, లైక్ తెలియాలంటే ఇలా మనం ఇన్స్పెక్ట్ చేసి కూడా రాసేయచ్చు. ఇలా ఇన్స్పెక్ట్ చేస్తే మనం ఎగ్జాక్ట్లీగా 70 ఇచ్చాను కదా గైస్, నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ 70 ఇచ్చేసాను, బట్ ఎక్కడ ఎగ్జాక్ట్ తెలియదు, ఎండ్ పాయింట్ తెలియట్లేదు కదా, ఇలా ఇంక్రీజ్ చేసేయండి 1 2 3 4 5 అప్ టు 74 వరకు తీసుకుంటుంది. యూ కెన్ గివ్ ద ఎగ్జాక్ట్ రైట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ టాప్ అండ్ బాటమ్ 0 ఇచ్చాను కాబట్టి మనం మొత్తం ఫిల్ అయిపోయింది కదా, సో కావాలంటే మీరు టాప్ అండ్ బాటమ్ కొంచెం స్పేస్ ఇచ్చేది, ఒక మాది 20 ఇచ్చేస్తున్నాం, ఇంకొంచెం ఇచ్చేద్దాం, లైక్ ఒక 22 ఇచ్చేస్తున్నాం. చూడండి ఇలా వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇలా మనం మెనూస్ పైన ఇలా మౌస్ ఎంటర్ చేసినప్పుడు మనకు హోవర్ అయ్యేలాగా హోవర్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. నేను కలర్ చేంజ్ చేస్తున్నాను గైస్, అంత లుకింగ్లా లేదు, నేను వైట్ ఇచ్చేస్తున్నా, నీట్గా వచ్చేసి. ఓకే ఓకే. అండ్ వీటిపైన మౌస్ హోవర్ అయినప్పుడు నేను వాటి కలర్ని చేంజ్ చేయాలి. లైక్ ఏంటి, ఇప్పుడు ఇలా సపోజ్ చూడండి, డబ్ల్యూ చూసుకు వెళ్ళాం అక్కడ, చూడండి మౌస్ ఎంటర్ చేయగానే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అయ్యేలాగా. ఓకేనా, ఇలా మౌస్ హోవర్ అయినప్పుడు చేంజ్ అయ్యేలాగా రాసేద్దాం. సో దానికోసం మెన్యూలో ఉన్న, యూఎల్లో ఉన్న, ఎల్ఐలో ఉన్న ఏ పైన మౌస్ హోవర్ అయినప్పుడు, ఏ పైన మౌస్ హోవర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ నేవీ ఇచ్చేస్తున్నాను. ఓకే, కలర్ ఆరెంజ్ రెడ్ అంటున్నాను చూడండి. సో ఇలా హోవర్ ఎఫెక్ట్ ఇచ్చేసి. ఓకేనా, ఇలా హోవర్ ఎఫెక్ట్. అండ్ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మెనూ ఐటమ్స్ లోపల హోవర్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది, బట్ ఇప్పుడు నేను పైథాన్ చూస్ చేసుకున్నాను చూడండి గైస్, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఒక యాక్టివ్ మెనూ ఐటమ్ లాగా అయిపోయింది అలా. అంటే మనం చూడగానే సో వీఆర్ ఇన్ జావా స్క్రిప్ట్ అలా. ఓకేనా, యాక్టివ్ మెనూ ఐటమ్. సో అలాగే ఇప్పుడు మనం హోమ్ ఇలా యాక్టివ్గా చూపించాలి అనుకుంటే ఏం చేస్తాను, సింపుల్గా ఆ హోమ్ ఎక్కడైతే ఉందో ఆ ఎల్ఐలోకి వెళ్ళేసి లేదా ఏలోకి వెళ్ళేసి ఇక్కడ ఒక క్లాస్ ఇచ్చేస్తున్నాను గైస్. క్లాస్ లైక్ నేను యాక్టివ్ అనే ఒక క్లాస్ నేమ్ ఇచ్చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు దీనికి మనం సిఎస్ ప్రాపర్టీస్ రాసేద్దాం. ఎక్కడ రాస్తున్నాను చూడండి, మెనూలో ఉన్న, యూఎల్లో ఉన్న, ఎల్ఐలో ఉన్న యాక్టివ్ క్లాస్కి. సో బ్యాక్గ్రౌండ్ లైక్ ఆరెంజ్ రెడ్. ఓకే, ఆరెంజ్ రెడ్ ఇచ్చేస్తున్నాం, లేదా నేవీ ఆ కలర్ ఇచ్చేద్దాం. ఓకేనా, నేవీ కలర్ ఇచ్చేస్తాం, నేవీ కలర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ రెడ్ ఇచ్చేది. ఇప్పుడు మనం హోమ్ చూడగానే యాక్టివ్ అయిపోయింది అలా. లేదు మనం ఒకవేళ అబౌట్ పేజ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకి మెనూ ఐటమ్స్ ఉన్నాయి కదా, లైక్ ఇప్పుడు సపోజ్ యాజ్ పర్ దిస్ స్ట్రక్చర్ ఇప్పుడు మనకి ఎన్ని పేజ్ మనం క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ హోమ్కి ఒక పేజ్ ఉండాలి, అబౌట్కి, సర్వీసెస్కి, కాంటాక్ట్కి, ప్రోడక్ట్కి. సో ఇలా మీరు ఏ వెబ్ పేజ్ క్రియేట్ చేసినా మనం కామన్గా టాప్ అండ్ బాటమ్ సేమ్ ఉంటుంది కదా ప్రతి పేజ్ లోపల, అండ్ లైక్ నావ్ బార్ కానీ, హెడర్ పార్ట్ కానీ, ఫూటర్ పార్ట్ సేమ్ కామన్గా ఉంటుంది, కంటెంట్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తాం, మనం నెక్స్ట్ ఇంకో పేజ్ క్రియేట్ చేసినప్పుడు దీన్ని మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం. సో ఈ యాక్టివ్ క్లాస్ తీసుకెళ్ళి అబౌట్కి ఇచ్చేస్తాం గైస్, అప్పుడు మనకు అబౌట్ యాక్టివ్ అయిపోతుంది. కావాలంటే చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ అబౌట్ని క్రియేట్ చేస్తున్నాను, about.html అన్నా. ఓకే, సో ఇక్కడ నేను హెచ్ రెఫరెన్స్ లోపల, సో దీనికేమో హెచ్ మెన్యూ అనే ఇచ్చేస్తున్నాను, .html అని ఇచ్చాను. ఓకేనా, సో ఇక్కడ నేను అబౌట్ ఉన్నప్పుడు about.html అంటున్నాను. ఓకేనా, సో ఈ హెచ్టిఎంఎల్ కూడా ఇచ్చేద్దాం ఇక్కడ కూడా. సో ఇది hmenu.html అండ్ ఇది ఇక్కడ about.html ఇచ్చేసి. ఇప్పుడు చూడండి మనం ఎక్కడ ఉన్నాం, hmenu.htmlలో ఉన్నాం గైస్, ఇక్కడ hmenu.htmlలో ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు నుంచి నేను అబౌట్ క్లిక్ చేయాలని చూడగానే ఇప్పుడు ఈ about.htmlలో ఈ యాక్టివ్ క్లాస్ తీసుకెళ్ళి నేను అబౌట్ అనే మెనూ ఐటమ్కి ఇచ్చేస్తున్నాను చూడండి. అంటే ఏ పేజ్ లోపల దాన్ని యాక్టివ్ ఉంచేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం హెచ్ మెన్యూ లోపల మన హోమ్ని యాక్టివ్ ఉంచాం కదా, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు అబౌట్ క్లిక్ చేయాలి చూడండి, about.html ఓపెన్ అయ్యి చూసారా, అండ్ దీని లోపల ఏది యాక్టివ్ ఉంది, అబౌట్. మళ్ళీ సార్ అబౌట్ నుండి మళ్ళీ నువ్వు ఇండెక్స్ అని మనం ఏంటి హోమ్కి వచ్చేస్తున్నాను చూడండి, హోమ్ క్లిక్ చేయగానే చూసారా మళ్ళీ హోమ్ యాక్టివ్ అలా అర్థమవుతుందా. సో ఇలా మనం అంటే ఏ పేరు ఉన్నప్పుడు ఆ ఫైల్కి యాక్టివ్ క్లాస్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్, అప్పుడు మనం ఇలా యాక్టివ్ మెనూ ఐటమ్స్ని చూపించచ్చు. సో ఇలా మనం మెన్యూస్ని, హారిజంటల్ మెన్యూస్ని మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇలా మనం సింపుల్గా హారిజంటల్ మెన్యూస్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. And next I'm going to create vertical menu guys. ఓకేనా, I'm going to create vertical menu. సో సేమ్ HTML ఫైల్ కాపీ పేస్ట్ చేస్తున్నాను అండ్ సేవ్ చేస్తున్నా, vmenu.html అంటున్నాను గైస్, vmenu.html. ఓకేనా, vmenu.html ఇచ్చేసాను.
సో vmenu డాట్ html ఇచ్చాను సింపుల్గా vmenu డాట్ html. సో ఇక్కడ సిఎస్ ఫైల్ కూడా చేంజ్ చేసాను, దట్ ఈస్ vmenu డాట్ html అందాం. ఓకేనా. సో ఇక్కడ vmenu డాట్ సిఎస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ vmenu డాట్ సిఎస్ అన్నాను గైస్. ఓకే, దీని అంతా రిమూవ్ చేస్తాను, మళ్ళీ రాసేద్దాం మనం. ఓకేనా. సో vmenu డాట్ html అండ్ ఇక్కడ సిఎస్ కూడా మనం చేంజ్ చేసాం. చూడండి మనకు డిఫాల్ట్ ఓన్లీ ద బేసిక్ HTML పేజ్ మాత్రమే వచ్చేసింది. చూడండి ఎలాంటి సిఎస్ ప్రాపర్టీస్ అప్లై చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. సో యూఆర్ గెటింగ్ ఓన్లీ ద బేసిక్ స్ట్రక్చర్. ఓకేనా. చలో, సో ఇప్పుడు ఈ vmenu డాట్ సిఎస్లోకి వెళ్ళిపోయి సిఎస్ ప్రాపర్టీస్ 1 by 1 రాసేద్దాం. సో ఫస్ట్ మనం కామన్గా బాడీకి రాసేసుకుందాం, తర్వాత మెన్యూకి, తర్వాత యూఎల్కి, ఎల్ఐకి, ఏకి, ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ రాసేద్దాం గైస్. ఓకే, చలో. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద యూనివర్సల్ గైస్. యూనివర్సల్ తీసేసుకొని కామన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో డిఫాల్ట్గా మార్జిన్ 0 పిక్సెల్ అండ్ దెన్ ప్యాడింగ్ 0 పిక్సెల్ ఇచ్చేసాం గైస్. అండ్ నెక్స్ట్ బాడీకి రాసేస్తున్నాం. సో బాడీకి లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఇంకేమన్నా ఫాంట్ ఫ్యామిలీస్ లైక్ ఫాంట్ సైజ్, ఓకే, ఇలా మీకు ఏమైనా కామన్ ప్రాపర్టీ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ మెన్యూకి మనం కొంత ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వాలి గైస్. ఓకేనా, నేను మీరు తర్వాత ఇచ్చి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఈ మెన్యూలో ఉన్న యూఎల్కి రాసేస్తున్నాను. యూఎల్కి ఏమి ఇచ్చేస్తున్నాను నేను, సో ఆ లిస్ట్ స్టైల్ నన్ చేసేద్దాం గైస్. ఓకేనా, ఆ బుల్లెట్ పాయింట్స్. ఓకేనా, దానికోసం ఇక్కడ లిస్ట్ స్టైల్ నన్ చేసేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ బుల్లెట్ పాయింట్స్ అనేవి మనకు రిమూవ్ అయిపోతాయి గైస్. బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ మెన్యూలో ఉన్న యూఎల్లో ఉన్న ఎల్ఐకి ఏమి ఇచ్చేద్దాం. సో అందులో మనకు వెర్టికల్ 1 by 1 డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, జస్ట్ నేను కొంచెం స్పేస్ కోసం మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఒక 1 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ రైట్ 0 ఇచ్చేసాను గైస్. ఓకే, చలో. నెక్స్ట్ ఇప్పుడు మెన్యూలో ఉన్న యూఎల్లో ఉన్న ఎల్ఐలో ఉన్న యాంకర్ ట్యాగ్కి, సో యాంకర్ ట్యాగ్ ఏమి ఇచ్చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. ఫస్ట్ అండర్లైన్స్ రిమూవ్ చేసాను, దానికోసం టెక్స్ట్ డెకరేషన్ నన్ చేసేస్తున్నాను గైస్. అండర్లైన్స్ని రిమూవ్ చేశాను. తర్వాత లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ లైక్ ఆరెంజ్ రెడ్. ఓకే, అండ్ కలర్ లైక్ వైట్ ఇచ్చేస్తున్నా. ఓకే, అండ్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను లైక్ ఒక 20 పిక్సెల్ ఇచ్చేస్తాను. సరే చూడండి ఫస్ట్ ఎలా వస్తుందో. సో ఇలా కలర్ వచ్చేసి రైట్. ఇప్పుడు నేను ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను గైస్. చూడండి ఇక్కడ ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇవ్వాలి. చూడండి ఏమవుతుంది, అన్ని మొత్తం క్లమ్జీ అయిపోయాయి, అన్ని 1 by 1 ఇక్కడ ఓవర్లాప్ అయిపోయినాయి గైస్. అంటే అన్ని ఎలిమెంట్స్ కాబట్టి వాటికి మనం ఎక్కువ ప్యాడింగ్ అప్లై చేసాం కాబట్టి ఇలా అన్ని కొలాప్స్ అయిపోయినట్టు వచ్చేసాయి కదా. సో సింపుల్ ఇక్కడ ఒకే ఒక ప్రాపర్టీ అప్లై చేసేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ డిస్ప్లే ప్రాపర్టీ గైస్. నేను డిస్ప్లే బ్లాక్ లెవెల్లో చూపించమన్నాను. చూడండి దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు ఆ మెన్యూకి మనం ఏదైతే ఫిక్స్డ్ విడ్త్ ఇద్దాం అనుకుంటున్నామో అది ఇచ్చేయండి. సింపుల్గా విత్ మెన్యూకి విడ్త్ నేను ఒక 20% ఇచ్చేస్తాను. మీ సైడ్ బార్ ఎంత ఉండాలో అంత ఇచ్చేసుకోండి మీ ఇష్టం అలా. ఓకేనా. సో నేను 20% ఇవ్వగానే ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దాని ఆఫ్టర్ యూ కెన్ రైట్ ది హోవర్ ఎఫెక్ట్. సో మెన్యూలో ఉన్న యూఎల్లో ఉన్న ఎల్ఏలో ఉన్న ఏ పైన మౌస్ హోవర్ అయినప్పుడు కెన్ అప్లై బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ లైక్ నేవీ, కలర్ లైక్ ఆరెంజ్ లైట్ ఇచ్చేసి చూడండి ఇలా వచ్చేసి హోవర్ అయినప్పుడు ఇలా వచ్చేసి. ఓకేనా. సో దీనిలో కూడా మీరు హోమ్ని యాక్టివ్గా చూపించాలి అనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ ది క్లాస్ యాక్టివ్ క్లాస్, ఇక్కడ ఎల్ఐలో ఉన్న డాట్ యాక్టివ్ క్లాస్ ఇచ్చేస్తే అప్పుడు హోమ్ మీకు యాక్టివ్ అలాగే చూపిస్తుంది. సో ఇలా మనం వెర్టికల్ మెన్యూ, హారిజంటల్ మెన్యూస్ని అండ్ అలాగే వెర్టికల్ మెన్యూస్ని మనం ఈజీగా చాలా ఈజీగా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు గైస్. అండ్ దీనిలో మీకు ఇంకా డ్రాప్ డౌన్ మెన్యూస్ కావాలి అనుకుంటే, అంటే సర్వీస్లోకి వెళ్ళగానే మనకు సర్వీస్ 1 సర్వీస్ 2 రావాలి, లేదంటే ఇలా అక్కడ లెఫ్ట్కి వచ్చేసి ఇక్కడ సైడ్కి మెన్యూస్ డిస్ప్లే అవ్వాలి అంటే అలా కూడా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. సో దానిలో ఒకటి మీకు చూపిస్తాను, దట్ ఈస్ వెర్టికల్ డ్రాప్ డౌన్ చూపిస్తాను చూడండి గైస్. వెర్టికల్ డ్రాప్ డౌన్. సో దానికోసం ఫస్ట్ ఇదే సేమ్ ఫైల్ కాపీ పేస్ట్ చేస్తున్నా. జస్ట్ సెలెక్ట్ ఆల్, Ctrl+C ఫర్ కాపీ అండ్ Ctrl+N ఫర్ న్యూ, Ctrl+V ఫర్ పేస్ట్ అండ్ Ctrl+S ఫర్ సేవ్. సో ఇక్కడ విడి వెర్టికల్ డ్రాప్ డౌన్ మెన్యూ డాట్ HTML అంటున్నాం. ఓకే రైట్. ఇక్కడ సేస్ చేంజ్ చేసేద్దాం, దట్ ఈస్ విడి సిఎస్. ఇదే వి మెన్యూనే కాపీ పేస్ట్ చేస్తున్నాను. వి మెన్యూ డాట్ సిఎస్ఎస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. విడి మెన్యూ డాట్ సిఎస్ అంటున్నాను గైస్. ఓకే రైట్. సో ఇక్కడ చేంజ్ చేశాను కదా, దట్ ఈస్ ద విడి మెన్యూ. ఓకే, విడి మెన్యూ డాట్ HTML.
రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను సింపుల్గా ఈ ఎల్ఐ లోపల సబ్ మెనూ క్రియేట్ చేస్తున్నాయి. సింపుల్ చూడండి, ఈ ఎల్ఐ ఇప్పుడు ఏదైతే సర్వీస్ ఉందో ఇప్పుడు ఈ సర్వీస్ లోపల సబ్ మెన్యూ కావాలి కదా. సో కాబట్టి ఏం చేస్తున్నాను ఈ ఎల్ఐలోనే గైస్, ఓకేనా, ఈ ఎల్ఐలోనే మళ్ళీ ఒక యూఎల్ఎల్ఐ తీసుకుంటున్నా గైస్. అప్పుడే మనకు నెస్టెడ్ ఐడియా ఉంది కదా, యూఎల్ లోపల ఎల్ఐ నెస్టెడ్ లిస్ట్ క్రియేట్ చేశాను అనమాట. ఇలా ఇక్కడ సర్వీస్ 1 ఇచ్చేద్దాం, ఓకే, సర్వీస్ 2 అంటుంది, సర్వీస్ 3 అండ్ సర్వీస్ 4 అన్నారు. చూసారా, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయగానే గైస్, ఇప్పుడు నేను దీన్ని డ్రాప్ డౌన్ వెర్టికల్ డ్రాప్ ఓపెన్ చేయండి, మనకి ఇక్కడే డిస్ప్లే అవుతుంది. చూడండి, ఫస్ట్ మనకు డిస్ప్లే అవుతున్నాయి సర్వీస్ 1 నుండి 4. ఇవన్నీ డిస్ప్లే అవ్వకుండా ఏ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు మనం ఇక్కడ. దీనిలో మనం హైడ్ చేయాలంటే మనం 2 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం, ఒకటి విజిబిలిటీ హిడెన్ చేయొచ్చు అండ్ ఇంకోటి డిస్ప్లే నన్ చేసేసుకోవచ్చు. బట్ వాటి మీద డిఫరెన్స్ ఉంది కదా. ఏమని చెప్పాను, డిస్ప్లే నన్ అప్లై చేస్తే ఏమవుతుంది, కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. ఒకవేళ విజిబిలిటీ హిడెన్ అప్లై చేస్తే ఏమవుతుంది, మనకు స్పేస్, వాటి మధ్య స్పేస్ అలాగే ఉంటుంది కదా. చూడండి, 2 అప్లై, అది ఎక్కడ అప్లై చేయాలి, మెన్యూలో ఉన్న, యూఎల్లో ఉన్న, ఈ ఎల్ఐలో ఉన్న ఈ యూఎల్ని హైడ్ చేయాలి మనం. ఓకే, చూడండి, ఫస్ట్ ఐమ్ గోయింగ్ టు ఓపెన్ మెన్యూలో ఉన్న, యూఎల్లో ఉన్న, ఎల్ఐలో ఉన్న ఈ యూఎల్ డిస్ప్లే అవ్వకూడదు. చూడండి, ఫస్ట్ నేను విజిబిలిటీ చూపిస్తాను. చూడండి ఏమవుతుందో, విజిబిలిటీ హిడెన్ ఇచ్చేస్తున్నాను. చూడండి వాట్ హ్యాపెండ్, సరే హైడ్ అయిపోయింది కానీ స్పేస్ అలాగే ఉంది కదా, బట్ లుక్ అండ్ ఫీల్ బాగాలేదు కదా. సో అలా ఇవ్వకూడదు. సో అందుకని మనం ఇక్కడ డిస్ప్లే నన్ని అప్లై చేయాలి. ఐమ్ గోయింగ్ టు అప్లై డిస్ప్లే నన్ను ఇచ్చేసాను. చూడండి, ఇప్పుడు మనం కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. ఎప్పుడు షో అవ్వాలి, ఎప్పుడైతే మనం సర్వీస్ పైన మౌస్ ఎంటర్ చేస్తామో అప్పుడు డిస్ప్లే అవ్వాలి. అంటే ఎల్ఐ పైన మౌస్ హోవర్ అయినప్పుడు దానిలో ఉన్న యూఎల్ డిస్ప్లే అవ్వాలి అంటున్నాను. చూడండి, సింపుల్గా మెన్యూలో ఉన్న, యూఎల్లో ఉన్న, ఎల్ఐ పైన మౌస్ హోవర్ అయినప్పుడు ఈ యూఎల్ డిస్ప్లే అవ్వాలి అంటున్నాను. ఎలా, డిస్ప్లే బ్లాక్ అంటున్నా. దట్స్ ఇట్. చూడండి, ఇలా హోవర్ చేయగానే చూసారా డిస్ప్లే అవుతున్నవి, ఓకేనా, ఇలా హోవర్ చేయగానే డిస్ప్లే అవుతుంది. బట్ నాకు అలా కాదు, నాకు దీని నుంచి ఇలా లెఫ్ట్కి డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. ఇలా చూపించుకోవచ్చు ఫైన్, బట్ ఇంకా నాకు అలా కాకుండా ఇంకా నీట్గా నాకు లెఫ్ట్కే డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం వెరీ సింపుల్గా ఫస్ట్ ఈ పేరెంట్ ఎల్ఐ ఏదైతే ఉందో, పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ ఎల్ఐకి నేను పొజిషన్ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాను. దట్ ఈస్ పొజిషన్ రిలేటివ్ అన్నాను గైస్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ చైల్డ్ యూఎల్ దీనికి ఏదైతే ఉందో దీనికి పొజిషన్ అబ్జల్యూట్ అంటుంది. పొజిషన్ అబ్జల్యూట్ అండ్ లెఫ్ట్ నుండి, ఓకేనా, అది ఉన్న ప్లేస్ లెఫ్ట్ నుంచి వెళ్ళి ఒక 100% రావాలి అని చెప్తున్నాను. ఓకే, అండ్ విడ్త్ 100% ఉండాలి అంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా హోవర్ చేయాలి లెఫ్ట్, చూసారా లెఫ్ట్కి వచ్చేస్తుంది. బట్ అది ఈక్వల్గా రావట్లేదు, అంటే ఈ టాప్ కూడా 0 ఉండాలి. సో కాబట్టి నేను టాప్ 0 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా దానికి ఈక్వల్గా వచ్చేస్తుంది. చూడండి వచ్చేసి, అండ్ వాటి మధ్య స్పేస్ కోసం అంటే మెన్యూలో ఉన్న, యూఎల్లో ఉన్న, ఎల్ఐలో ఉన్న, యూఎల్లో ఉన్న, అగైన్ ఎల్ఐకి మనం మార్జిన్ ఇచ్చేద్దాం. సో ఒక 1 పిక్సెల్ అన్నిటి సైడ్లో వచ్చేలాగా ఒక 1 పిక్సెల్ ఇచ్చేస్తాను. చూడండి నీట్గా వచ్చేసి, అండ్ కలర్ చేంజ్ చేసేద్దాం. ఓకే, దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా, మెనూలో ఉన్న, యూఎల్లో ఉన్న, ఎల్ఐలో ఉన్న ఏకి సెకండ్ ఏ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, నేవీ అండ్ కలర్ ఆరెంజ్ రెడ్ ఇచ్చేసి చూడండి హోవర్ ఇలా వచ్చేసి, అండ్ దీని లోపల మళ్ళీ దీనిపైన హోవర్ అయినప్పుడు మళ్ళీ రివర్స్ కలర్స్ ఇచ్చేద్దాం. ఓకే, ఏ పైన మళ్ళీ హోవర్ అయినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైక్ ఆరెంజ్ రెడ్ ఇచ్చేస్తున్నాను అండ్ కలర్ వచ్చేసి వైట్ ఇచ్చేస్తున్నాను. చూడండి దట్స్ ఇట్. చూడండి ఇలా సింపుల్గా రాసేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని డ్రాప్ డౌన్స్ అయినా క్రియేట్ చేసేసుకోవచ్చు కావాలంటే. చూడండి ఇప్పుడు సేమ్ నాట్ ఓన్లీ సర్వీసెస్, నేను ప్రొడక్ట్స్లో కూడా యాడ్ చేస్తాను సేమ్ ఈ ఎల్ఐలోనే. ఓకేనా, ఈ ఎల్ఐలోనే మళ్ళీ ఒక యూఎల్ఎల్ఐ తీసుకోండి, సబ్ లిస్ట్, ఓకేనా, నెస్టెడ్ లిస్ట్. ఆ ఎల్ఐలోనే మళ్ళీ ఎల్ఐ లోపల చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఎల్ఐ అక్కడే క్లోజ్ చేస్తారు, ఇక్కడ క్లోజ్ చేయకూడదు. దీనిలోనే మళ్ళీ ఒక మనం యూఎల్ఎల్ఐని తీసేసుకుంటున్నాం గైస్. ఓకే, సో దీని లోపల ఎల్ఐ లైక్ ప్రొడక్ట్స్ 1, లైక్ ప్రొడక్ట్ 2 అండ్ లైక్ ప్రొడక్ట్ 3, ఇలా మీరు నంబర్ ఆఫ్ ఎన్ని తీసేసుకోవచ్చు, ఆటోమేటిక్గా చేస్తుంది. సరే ఇలా ప్రొడక్ట్స్ వచ్చేసాయి అండ్ ఇలా సర్వీస్ వచ్చేసాయి. ఇలా మనం సింపుల్గా హారిజంటల్ మెన్యూస్ని మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇలా సర్వీసెస్ని అండ్ అలాగే ప్రొడక్ట్స్ ఇలా నీట్గా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా సింపుల్గా మనం మెన్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇది ట్రై చేయండి గైస్, మీరు ఈ హారిజంటల్ డ్రాప్ డౌన్ని ట్రై చేయండి. ఓకేనా, అప్పుడు ఎలా రాసేసుకోవాలి, పేరెంట్ ఎల్ఐకి పొజిషన్ రిలేటివ్ రాసేసుకొని సబ్ లోపల ఇక్కడ నేను ఇక్కడ లెఫ్ట్ రాసుకున్నాను కదా, ఎందుకంటే నాకు లెఫ్ట్కి రావాలి కదా. సో కాబట్టి ఏం చేశాను, ఇక్కడ నేను పొజిషన్ అబ్జల్యూట్ అండ్ లెఫ్ట్కి 100% ఇచ్చేసాను.
ఓకేనా. సో అప్పుడు మీరు టాప్కి అప్లై చేయండి, టాప్ పైన కిందికి వచ్చేలాగా టాప్కి అప్ చేసేసుకో, అప్పుడు కిందికి డ్రాప్ డౌన్ అవుతుంది. ఓకేనా. సో హారిజంటల్ డ్రాప్ డౌన్ మీరు ట్రై చేయండి గైస్. సో హారిజంటల్ మెనూ ఎలా క్రియేట్ చేయాలి, వెర్టికల్ మెనూస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ వెర్టికల్ డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేయాలో మనం ఈ సెషన్లో రేట్ చేసుకోవాలి. సో మీకు అసైన్మెంట్గా హారిజంటల్ డ్రాప్ డౌన్ ఇచ్చేస్తున్నాను, అది ట్రై చేయండి. కాకపోతే నేను మళ్ళీ చెప్పేస్తాను డ్రాప్ డౌన్ ఏంటి. ఓకేనా. సో ఇలా సింపుల్గా మనం మెన్యూస్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు గైస్. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెషన్ లోపల ఫ్లెక్స్ బాక్స్ గురించి నేర్చేసుకుందాం. ఓకే.